ఫోటోగ్రాఫర్లందరూ ఐకమత్యంగా ఉండాలని నల్గొండ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పసుపులేటి కృష్ణ అన్నారు. ఐక్యంగా ఉంటూ సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లందరూ కలిసి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఫోటోగ్రాఫర్లందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పున్న రామకృష్ణ, మాచర్ల గిరిప్రకాష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, జిల్లా కుటుంబ భరోసా ఇన్ఛార్జి నక్క జానయ్య, గుమ్మడివెల్లి శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, గౌరవ సలహాదారులు రంగా విజయ్, నరసింహారెడ్డి, జిల్లా మీడియా వైస్ చైర్మన్ నూకల శంకర్, జిల్లా కార్యదర్శి వట్టె శ్రీనివాసరెడ్డి, ప్రచార కార్యదర్శి నగేష్, సహాయ కార్యదర్శి వీరాలాల్, పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి ఐటిపాముల గిరీష్, రవి, దుగ్గ్యాల పృథ్వీ, జిల్లపల్లి వెంకట్, కంసాని గణేష్ రెడ్డి, బిఎస్ రెడ్డి, నాయక్, నాగెల్లి నరేష్, కొలను వేణుగోపాల్, నాగరాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మరియు నల్లగొండ జిల్లా ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి ప్రపంచ ఫోటోగ్రాఫర్ల ఐక్యత వర్ధిల్లాలని అందరం కలిసి ఈరోజు నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో మేము ఫోటోగ్రఫీ డే సందర్భంగా జెండా ఎగరేసి ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో 100 మందికి రోగులకు పండ్లు పంపిణీ చేశాము. అందరూ చాలా సంతోషంగా ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళు మమ్మల్ని హర్షిస్తూ ఫోటోగ్రాఫర్లు అందరూ దీర్ఘకాలం సుఖశాంతులు వర్ధిల్లాలని వారు మమ్మల్ని ఆశీర్వదించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 186వ ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరి తెలంగాణ రాష్ట్రంలోనే మన సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్ర అసోసియేషన్గా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు రోగులకు పండ్ల పంపిణీ మరియు జెండావిష్కరణ చేయడం జరిగింది జిల్లా ఆధ్వర్యంలో. అలాంటి కార్యక్రమాలని ఇంకెన్నో జరుపుతామని ముందు చెప్తూ ఫోటోగ్రాఫర్లందరూ సుఖ సంతోషాలతో ఉండి మరి మా యూనియన్కు సహకరిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళాలని కోరుతూ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లందరికీ కూడా ఈరోజు ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రతిరోజు కూడా నిత్య విద్యార్థిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫోటోగ్రాఫర్కు ఒక అగ్ని పరీక్ష లాంటి పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఏ టెక్నాలజీ నేర్చుకోవాల్సిన అత్యవసరమైనటువంటి కార్యక్రమాలు ఏర్పడినాయి. ఫోటోగ్రాఫర్ చేసే ప్రతి సేవ కూడా మరి చేయాలంటే కనుక ఫోటోగ్రాఫర్కు ఒక మెరుగైన సేవలు అందించాలంటే కూడా ప్రతిరోజు నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే. ఆ ఫోటోగ్రఫీ నేర్చుకొని ప్రజలకు అందించాల్సిందే. అప్పుడే మనం కలకాలం ఉండే ఫోటోగ్రఫీని మనం అందించగలుగుతున్నాం. ఇంత మంచి ఫోటోగ్రఫీలో మేము జీవిస్తున్నందుకు, ఈ ప్రొఫెషన్లో మేము చేస్తున్నందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం. మరొకసారి ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు హస్తభూషణంగా మారిపోయినటువంటి ఈ ఫోటోగ్రఫీ ఎప్పుడైనా ఒక ధనవంతులు చాలా గొప్ప ఫోటోగ్రాఫర్ల మధ్యనే ఉండేది. కానీ ఈనాడు ఫోటోగ్రఫీ అనేది హస్తభూషణంగా మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోయినటువంటి ఈ ఫోటోగ్రాఫర్ మరింత సేవలు అందిస్తేనే ఫోటోగ్రాఫర్కు నిలకడగా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా కూడా ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.